చారుమతి, నీ స్వప్నము బాగుగా ఉన్నది, మంచిది, మనందరం అలాగే చేయదమని నిశ్చయించుకొని శ్రావణ పూర్ణిమకు ముందుగటి శుక్రవారం ఎన్నడు వచ్చునా అని ఎదురు చూచుచుండిరి. వారి అదృష్టవశంబున వరలక్ష్మీ వ్రతదినము ప్రార్థింపగా స్త్రీలు మనస్సులయందు విచారమును మాని పరిశుద్ధముగా స్నానము చేసి వింత వింతలైన బట్టలను కట్టి క్రొత్త బియ్యముతోనూ మర్రి ఇగుళ్లతోనూ నిండిన పూర్ణ కుంభమునందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు వారందరూ కూడా భక్తితో పూజలు సల్పిరి. పద్మాసనే పద్మకరే సర్వదా అను శ్లోకము చెప్పి ఆ వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి మరియు కల్పమందు చెప్పబడిన ప్రకారము షోడశ పూజలందు అన్నీ చేసి కుడి హస్తమునందు దూరమును కట్టుకొని నెతితో చేయబడిన భక్ష భోజ్య చోష్య లేహ్య పానీయాది సకల విధ పదార్థంబులను నివేదన చేసి చక్కని నిష్టగల యొక్క ముసలి బ్రాహ్మణునికి 12 భక్ష్యములను దక్షిణ తాంబూలములతో వాయనమిచ్చి ఆ దేవి సన్నిధానమున దానము నివేదన చేసిన భక్ష్యభోక్ష్యముల సకల పదార్థములతో కూడిన అన్నమును తనివి తీరా పూజించిరి. తరువాత వరలక్ష్మీ ప్రభావమునే చారుమతి మొదలగు స్త్రీలందరూ వరలక్ష్మీదేవి అనుగ్రహమున ముత్యాల మాణిక్యముల హారములను మెడనిండా ధరించిరి. కాలియందలను రవ్వలు చెక్కిన సొమ్ములను బడిసిరి. ఇట్లు కలిమియే కాక పుత్ర పౌత్రాదులను ధనధాన్య సమృద్ధిని వడసి ఎల్లప్పుడూ అన్నదానమునందును బంధువుల పోషణయందును మిక్కిలి శ్రద్ధగల వారై చతురంగ బలము చేనిన తమ తమ గృహములకు జనిరి. ఓ పార్వతీ, చారుమతీదేవి వలన విన్న ఈ వరలక్ష్మీ వ్రతంబు ఆ నగరమందు ఉండు వారందరులకు చెప్పుకొనిరి. ఓ పార్వతి, ఇది నిజము, ఇది నిజము. ఈ వ్రతంబును ఆచరించుట వలన మానవుడు మేలులను బడయును. చారుమతీదేవి మూలమున మనము కోరిన కోరికలెల్లా బడసితిమి. చారుమతి ఎంత పుణ్యాత్మురాలు, ఎంత మహిమ కలది. ఆమెకు వరలక్ష్మీదేవియే ప్రత్యక్షమై ఆ వ్రతంబును ఉపదేశించినది అని ఆ చారుమతిని పొగిడిరి. ఓ పార్వతి, అది మొదలీ వ్రతము వరలక్ష్మీ వ్రతం అని లోకమునకు ప్రసిద్ధమయ్యను. ఇది వ్రతములనెల్లా ఉత్తమ వ్రతము. దీనిని నీకు సవిస్తరముగా చెప్పితిని. ఎవరి వ్రతములు వినుచున్నారో లేక నెమ్మదిగా ఒరుల చేత వినిపించుచున్నారో వారికి వరలక్ష్మీదేవి ప్రభావం వలన సకల కార్యములు సిద్ధించును అని పార్వతీదేవికి చెప్పాను. ఇది భవిష్యోత్తర పురాణమునందలి పార్వతీ పరమేశ్వరుల సంవాదమున వరలక్ష్మీ వ్రతంబు సంపూర్ణం.